అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అంటూ ఈ సాక్షి టీవీకి సంబంధించిన కొమ్మినేని శ్రీనివాసు అలాగే కృష్ణరాజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వారిని ఏ చెప్పుతో కొట్టాలి? మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఒక్కసారి అమరావతి రాజధాని గురించి కనుక మనం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇదే సాక్షి టీవీ వాళ్ళు అమరావతి రాజధాని పట్ల ఫస్ట్ ఏమన్నారంటే ఇది శ్మశానం, ఇదొక శ్మశానం, దానికి సంబంధించిన దాంట్లో అమరావతి రాజధాని అవసరం అంటూ శ్మశానాలతో పోల్చినటువంటి సంఘటన మనం చూసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కమ్మ రాజధాని అంటూ కులాల పేరట దూషించడం మనం చూసాం. తర్వాత ప్రపంచ బ్యాంకు నుండి రుణం మంజూరు చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అప్లై చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆ ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాసి రుణం మంజూరు కానివ్వకుండా అడ్డుపడడం కోసం విశ్వ ప్రయత్నాలు జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం. అమరావతి రాజధాని పట్ల 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నిధులు విడుదల చేస్తే ఇదిగో చంద్రబాబు నాయుడు అప్పులన్నీ మన నెత్తి మీద పెట్టేస్తాడు, అమరావతి పేరుతో దోచుకుంటున్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలు విస్తృత స్థాయిలో బురద జల్లే వ్యాఖ్యలు మనం చూసాం. ఒక్కసారి మీ అందరికీ నాకు తెలియనటువంటి విషయం ఏంటంటే అమరావతి రాజధాని ఒక్క చంద్రబాబు నాయుడికి టీడీపీ పార్టీకి సంబంధించిందా ఏంటి? మీకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఎంతసేపు అమరావతి పూర్తి అవ్వకూడదు, రాజధాని అనేది లేకుండా ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు కట్టేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కోసమా, లేదంటే ఆయన ఒక్కడే ఆయన ఆ ప్యాలెస్లు కట్టుకొని లేదంటే అక్కడ అన్ని అపరిమితంగా సంపాదించుకోవడం కోసం రాజధాని పేరట మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? రాజధాని అనగా ఏర్పడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక మార్గం. ఒక్కసారి ఆలోచిస్తే యువతీ యువకులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ అవకాశాలు వేగవంతం అవుతాయి. అనేక మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు, అభివృద్ధి జరుగుతుంది, మీ ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, మీ యొక్క కుటుంబం పోషించుకోవడానికి మీ ఇంట్లో మీ యొక్క పిల్లలు సహాయపడతారు. అభివృద్ధి పరంగా రాష్ట్రానికి రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి కాస్త పక్కన పెడితే ఈరోజు అమరావతి మీద విషం కక్కే రాతలు విషం కక్కే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఇలాంటి వారిని ఏం చేయాలి? రాజధాని విలువ తెలిస్తే ఇలా మాట్లాడరు. కన్నా తల్లిని ఎవరైనా అవమానించుకుంటారండి? ఇప్పుడు మీ తల్లిని మీరు దూషిస్తే ఊరుకుంటారా? ఈరోజు మరి ఇలాంటి వారు వేశ్యల రాజధాని అని చెప్పి ఆ రాజధానిలో ఉన్నటువంటి ఆ మహిళల పట్ల ఎంత అసభ్యకర మాటలు మాట్లాడిన వాళ్ళని ఏమనాలి? అసలు వేశ్య అంటే ఏంటి? తన పొట్టకూటు కోసం తన ఒళ్ళు అమ్ముకొని రూపాయి సంపాదించుకొని తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తన జీవితాన్ని మలుచుకుంది. అలాంటి వాళ్ళని వేశ్యలు అంటారు. అలాంటి అమరావతి రాజధాని ఉన్నటువంటి మహిళల్ని వేశ్యలు అంటారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు మీరు ఏమన్నా చూసారంటే పోనీ వెళ్ళి అక్కడికి వెళ్ళి అలాంటి వాళ్ళ మీద అసభ్యకరం మాట్లాడుతున్నామంటే మీ తల్లులు మీరు అవమానపరుచుకున్నట్టు కదా. అత్యంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నామండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? చేబురోలు కిరణ్ని భారతిరెడ్డి గారిని ఒక్క మాట అన్నందుకే ఆయు మేఘాల మీద వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పడేసి చితక్కొట్టేసి చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తన పార్టీకి సంబంధించిన వ్యక్తి తప్పు చేస్తే ఇంత శిక్ష వేస్తే ఈ రోజున అమరావతి రాజధాని మహిళల పట్ల మొత్తం కొన్ని కోట్ల మంది మహిళల మనోభావాల్ని వాళ్ళ యొక్క శీలాన్ని సింకిచ్చినటువంటి ఇలాంటి ఇద్దరిని ఏం చేయాలి? ఎందుకంటే ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఇంత దారుణమా? మరీ దారుణమా? ఆడవాళ్ళని కూడా లేకుండా ఎంత అసభ్యకర పదజాలను ఉపయోగించడమా? మరి ఇలాంటి వారి మీద చంద్రబాబు నాయుడు గారు ఏ యాక్షన్ తీసుకుంటారు సార్? చేబ్రోల కిరణ్ మీద ఆయు మేఘల మీద 8 గంటల్లోనే మొత్తం అరెస్ట్ చేయడం, జైల్లో ప్రొడ్యూస్ చేయడం, రిమాండ్కి విధించడం రకరకాలు చేసినటువంటి మీరు ఈ రోజున ఎంత దారుణమైన మాటలు మాట్లాడి ఇంకా స్పందించిపోవడం ఏంటి సార్? భారతిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలాగో ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు? సన్మానాలు చేస్తారు, ప్రమోషన్లు ఇస్తారు. ఈ రోజున అంత దారుణంగా చేసినటువంటి వాళ్ళ మీద ఇంకా కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు సార్? దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇలాంటి వారి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు. రేపన్న రోజున ఎవరైనా సరే ఇలా బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు గెలి చేయాలన్నా సరే తొక్కుపట్టిన ఆరదీసేలా ఈ యొక్క చర్యలు మీ ఉండాలి.